ధన్యత అనే విషయాలు పదం మీద చాలా మంచి మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి తెస్తున్నాడు. ఎవరు ధన్యులు అనే విషయం మీద ఒకసారి ఒక దేశంలో ఒక రాజుగారు చాలా అద్భుతంగా పరిపాలించేవారు. దేశ ప్రజలకు ఏం కావాలి, దేశం బాగుండాలి, ఈ బల్ల ముందు జరుపు వారి బాగోగుల గురించి ఎక్కువగా పట్టించుకొని వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ వారిని మరి ఎంతగానో ప్రేమిస్తూ వారికి సహాయం చేసేటువంటి రాజు. ప్రజలు కూడా మాకు చాలా మంచి రాజు దేవుడు ఇచ్చాడని సంతోషించేవాళ్ళు. ఈ రాజుకున్న ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే దేవుడంటే మహాభక్తి, ప్రార్థన అంటే ఎంతో ఆశ, మందిరానికి వెళ్ళటం అంటే తనకెంతో ఆనందం. ఇలా మందిరానికి వెళ్తున్నటువంటి భక్తి చేస్తున్నటువంటి రాజు, ఈయన భక్తిపరుడు కాబట్టి ప్రార్థన చేసేవాడు కాబట్టి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు వినండి, ఏమైందంట ఇటు దిగి కూర్చో బొమ్మక్క, అటు కూర్చో, తిరుగు ఏ మరియా ఇటు కూర్చోమ్మ, అటు నాకాయలు చూడు, తిరగండి టైం వేస్ట్ అయిపోద్ది, తిరుగమ్మా కూర్చో, ఇటు కూర్చో. అది చిన్నపిల్లలకి చెప్తే అర్థమైంది. అది అవి చూడమ్మా, ఇటు చూడు. ఏంది డ్యాన్స్ చేస్తున్నట్టు ఇట్లా దేవదూత మాదిరి. ఈ రాజు భక్తికి మెచ్చి దేవుడు దర్శనమిచ్చాడు. ఆయన భక్తిని ప్రదర్శిస్తూ, ఆయన నువ్వు చాలా భక్తి చేస్తున్నావు, నీకేం కావాలో చెప్పు అంటే రాజు అంటాడు, అయ్యా సిరి సంపదలు నువ్వు ఇచ్చిన భాగ్యం ఉన్నాయి, మంచి ఆరోగ్యం నువ్వు ఇచ్చినటువంటి భాగ్యం మంచిగా ఉంది, ఇంట్లో సమాధానం కొరత లేదు, దేశం నెమ్మదిగా ఉంది, శత్రువులు బెడద లేదు, ప్రమాదాలు అనారోగ్యాలు కూడా మా దేశమే, ఇదంతా నువ్వు ఇచ్చిన భాగ్యం, ఎంతకన్నా నాకేం కావాలి? అదిగాక ఈరోజు నువ్వు కనిపించావు చూడు ఈ పాపిష్టి వాడికి, పనికి మాలిన వాడికి, ఏ మంచి లేనప్పటికీ కూడా నన్ను ప్రేమించి నువ్వు దర్శనం ఇచ్చావు చూడు, అంతకన్నా నాకేం కావాలి అన్నాడు. దేవుడుండి అన్నాడు, కాదులే ఏదో ఒకటి కోరుకో, వచ్చాను కదా అన్నాడు. నీకేం కావాలో కోరుకో, ఏదో ఒకటి కోరుకో అంటే, ఇప్పుడు చెప్పినవన్నీ నాకు ఉన్నాయి, అన్నీ నువ్వు ఇచ్చిన భాగ్యమే, కాకపోతే ఒక కోరుకోమన్నావు కాబట్టి నాకు ఎలా కనిపించావు కదా, నా దేశ ప్రజలకు కూడా కనిపించవచ్చుగా అన్నాడు. ఈయన ఆశ చూడు ఎలా ఉందో, ఎవరు కనిపించవచ్చు? నా ప్రజలకు కనిపించు, వారు ఆనందపడతారు అన్నాడు. దేవుడు అన్నాడు, ఇది కుదిరే పని కాదులే నాయన, నువ్వంటే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, భక్తి చేస్తున్నావు కాబట్టి, నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి ఒకసారి నిన్ను పలకరిద్దామని వచ్చాను, కానీ వీళ్ళంతా మర్యాదస్తులు కాదు, నువ్వు అనుకున్నట్టు మీ ప్రజలు అంత మంచి వాళ్ళు కూడా కాదు. పట్టుబట్టాడు, మొండి పట్టు, కాదు నువ్వు అడగమన్నావు, వరం కోరుకోమన్నావు, నా ప్రజలు కూడా కనిపించమంటే సరే. ఆయనే అన్నాడుగా, ఏం కావాలో కోరుకోమని, సరే కనిపిస్తాను, పలాని రోజు మీ ప్రజలంతా, మీ దేశ ప్రజలంతా పలాని కొండ దగ్గరికి రమ్మన్నాడు. ఎక్కడికి? పలాని కొండ దగ్గరికి రమ్మను, అక్కడ నేను వారికి కనిపిస్తాను అని చెప్తే రాజు దండూరు కొట్టించాడు, దేశం అంతా ప్రకటన చేశాడు, ఇదిగో పలాని రోజు దేవుడు మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు, దయచేసి మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా రండి, దేవుడిని దర్శించుకోండి, పలాని డేటు అని చెప్పాడు. ఆ రోజు అందరూ కూడా ఆనందంగా దేవుడిని దర్శించాలని, దేవుని సన్నిధిని కనిపించాలని బయలుదేరుతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వినండి. ఇప్పుడు దేశ ప్రజలంటే కొన్ని వేల, లక్షల, కోట్ల, ఏమండి దేశం అంటే కోట్లతో సంబంధించిందిగా. పట్టకుండా జనము కొండ దగ్గరికి ప్రవాహం వలె తరలి వస్తూ ఉన్నారు. ఈ తరలి వస్తున్న సందర్భంలో జరిగిన సంఘటన ఏంటంటే, రాగి నాణ్యాలు ఉన్నాయి, రాగి నాణ్యాలు కుప్పలు, ఆ దారిలో కుప్పలు కనిపించాయండి. ఇక చూడు, రాజు ముందెళ్తా ఉన్నాడు, వెనక ప్రజలు వస్తూ ఉన్నారు. కొండ దరిదాపులకు చేరే ముందుగా కనిపించిన రాగి నాణ్యాలు చూసి చాలామంది అయ్యో ఇలాంటివి పోగొట్టుకుంటే మరలా దొరుకుతాయని అంతనే కొంతమంది లింగులు ఓడదీసి మూటలు కట్టుకుంటే, కొంతమంది చొక్కాలు ఓడదీసి మూటలు కట్టుకుంటే, ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక కొంతమంది కుప్పలు చేసి ఈ కుప్పల ఊరుకు నాయనుకుంటే, రాజు అన్నాడు, ఒరే దేవుడు వచ్చే సమయం అయిందిరా, కొండ దగ్గరికి వెళ్దాము, అవేముంది అశాశ్వతమైనవి రండి అంటే, రాజుగారు మీరు వెళ్ళండి, త్వరగా ఇంటికి వెళ్ళి ఇవన్నీ దాచుకొని మరలా మేము వచ్చేస్తామని చాలామంది
ఆ వెండి నాణ్యాలకు ఆశపడి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏంటి, ఫస్ట్ రాగ నాణ్యాలు అయితే రెండోది వెండి నాణ్యాలు. వెండి నాణ్యాలు తెలుసా మీకు? తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయండి. అవి చూసినటువంటి ప్రజలు, ఇందాకనే పోగొట్టుకున్నాం రాగి నాణ్యాలు, ఇప్పుడైనా పోగొట్టుకుంటే ఇక మనకు దొరకవు అని చెప్పేసి అందులో చాలామంది, కొన్ని లక్షల మంది వెళ్ళి వెండి నాణ్యాలు కుప్పలు చేసుకొని మూటలు కట్టుకొని వెళ్ళిపోయారు. కొండ దగ్గరికి సమీపానికి వెళ్ళిపోతున్నారు. రాజు చెప్తున్నాడు, నా మాట వినండి అని. ఇక మూడో గ్రూపులో జరిగింది ఏంటో తెలుసా? బంగారు నాణ్యాలు ఒక పెద్ద గనే కనిపించింది కొండ మాదిరిగా. ఇంకేముందండి, బంగారం కనిపిస్తే ఎవరు పోగొడతారు? ఏమండి, ఇంత పోగు పడితేనే మనం భరించలేమే. బంగారు నాణ్యాలు గోతాలు కట్టుకొని వెళ్ళిపోదామని బంగారు నాణ్యాల కాడ చాలామంది కాదు, అసలు దేశ ప్రజలు మొత్తం ఆ కొండ దగ్గర ఉన్నారు. బంగారు నాణ్యాల కొండ. రాజమ్మటి ఎవరున్నారు? మరి బంధువులు ఉన్నారు. ఏమన్నా అనుకుంటాడేమో, తన స్నేహితులు ఉన్నారు. వెళ్ళిపోతే మనల్ని రాజు మొగమాటం కోసం ఉన్నారు వాళ్ళు కూడా. తన భార్య ఉంది, తన పిల్లలు ఉన్నారు. ఇంత మటుకు మాత్రమే ఉన్నారు. కొండ సమీపం వచ్చేసింది. మీరైనా నాతో రండి, దేవుడిని దర్శించుకుందాం, దేవుడు కనిపిస్తానన్నాడు, నాకు మాట ఇచ్చాడు, మీరు వెళ్ళకండి వాటికి ఆశపడి అని చెప్పాడు. వెళ్ళిపోయిన ప్రజలందరినీ చూసినటువంటి రాజు కొంచెం బాధపడినప్పటికీ ముందుకు వెళ్ళబోతూ ఉంటే ఇక ఐదోది వాళ్ళకు కనిపించింది ఏంటో తెలుసా? నాలుగోది వజ్రాలు. ఇంకేముంది? వజ్రాలు. అమ్మో! పక్కన ఉన్న రాజు పిల్లలు కనిపించలేదు, భార్య కూడా. దేనికోసం పరిగెత్తారు? వజ్రాలు వైడర్యాల కోసము. భార్య అంటుంది, రాజుగారు రెండోసారి కూడా మీరే దర్శనం చేసుకోరు రండి, ఈ అవకాశం పోతే దొరకదు, వజ్ర వైడర్యాలు దేవుడు మనకి ఇచ్చినట్టుగా భావించుకుందాం, మీరు వెళ్ళండి అని చెప్పి ఆమె చీర తీసి ఒకసారి మూటలు కడుతుంది. ఏండి, వచ్చిన బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఆఖరికి రాజు వెళ్ళి దేవుడు ముందు నిలబడి తల ఎత్తుకోగలిగాడా? తల దించుకొని ఎలా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఏమయ్యా, ఏమైంది? తల పైకెత్తు. నా ముఖం చల్లలేదు ప్రభువా. ఏమైంది? నా దేశ ప్రజలకు నిన్ను కనుపరుచుదామని, నా దేశ ప్రజలకు నిన్ను చూపిద్దామని నాకు కనపడిన దేవుణ్ణి వారు చూడాలని ఆశిస్తే అందరూ డబ్బు వ్యామోహానికి లొంగిపోయారు, లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తారు. అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూడాలంటే నన్ను మాత్రమే ప్రేమించాలి. నాకంటే నువ్వు దేన్ని ప్రేమించినా నా దాకా నువ్వు వచ్చే అవకాశము లేదు. అది నీ కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, డబ్బే కావచ్చు, స్థలమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఇల్లే కావచ్చు, చదువే కావచ్చు, ఏదైనా సరే నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే నా దాకా నువ్వు రాలేవు అని ఆ రోజే చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నీకు నేను దర్శనమిచ్చాను. ఇప్పుడు చూశావుగా, లోక సంబంధమైన వాటి కోసం ఈరోజు మనిషి ఏమయ్యాడు? దేవుని దర్శించుకోలేకపోతున్నాడు. దేవుడు కూడా దర్శనం ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన విలువ వాళ్ళకి తెలియదండి. డబ్బుకున్న విలువ, బంగారానికి ఉన్న విలువ, వెండి నాణ్యాలకు ఉన్న విలువ, రాగే నాణ్యాలకు ఉన్న విలువ దేవునికి మనిషి ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకో ఎక్కడ దాకా ఎందుకు? ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాను. ఒకవేళ ఈ టైంలో వాక్యం చెప్తున్నాం కదా, ఒక వ్యక్తి వచ్చి అలా మూలన ఒక చీరలు కొట్టు పెట్టి ఫ్రీగా ఇస్తున్నాను, ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి, వెనకొచ్చిన వాళ్ళకు దక్కవంటే చాలు. మీరే చెప్పండి, ఎంతమంది ఇక్కడ ఉంటారు చెప్పండి? ఏమండి, అర్థమైందో లేదో నేను చెప్పిన మాట? అర్థమైందో లేదో? ఏమండి, 1000 రూపాయల చీర ఫ్రీగా ఇస్తున్నామో, మీకు ముందు వస్తేనే అందుతాయి, లాస్ట్లో వస్తే మీకు దొరకవంటే మీరే చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామని బహుశా నేను కళ్ళు మూసుకుంటే మీరు కనిపిస్తారా? అందరూ కాదులే, దేవుని కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు. అంటే లోక సంబంధమైన వాటి కోసం మనము చాలా ప్రయత్నం చేస్తున్నాం, కానీ పర సంబంధమైన ఎప్పుడైనా ఆలోచించావా?
ఆత్మీయ జీవితంలో పై స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి, భక్తిలో పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే ఎలాంటి భక్తి చేయాలి, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి నా ఆత్మీయ జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలి, ఇందాక పాడాము, అందుకే ఈ పాట పాడింది.